Good morning, students. This is M. Jayalakshmi Devi. Welcome to YouTube channel of Sir Sierra College for Women. మనం ఇప్పుడు ఈ వీడియోలో మోడర్న్ ఫిజిక్స్ సంబంధించినటువంటి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్లో కొత్త టాపిక్స్ క్వాంటమ్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్, అలాగే ఎల్ఎస్ అండ్ జేజే కప్లింగ్ స్కీమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. క్వాంటమ్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్. సో ప్రీవియస్ వీడియోలో మనం వెక్టర్ ఆటమ్ మోడల్ గురించి చెప్పుకున్నాము. అందులో స్పేస్ క్వాంటైజేషను, స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి చెప్పుకున్నాము. అలాగే వెక్టర్ ఆటమ్ మోడల్లో ప్రతి ఒక్కటి అంటే ఎలక్ట్రాన్ గురించి కానీ లేదంటే ఆర్బిట్ గురించి కానీ చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా క్వాంటైజ్ అయి ఉండాలని చెప్పుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని వెక్టర్ ఆటమ్ మోడల్లో టోటల్గా 7 క్వాంటమ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దీని సహాయంతో మనం ఎలక్ట్రాన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ది మీకు తెలిసిందే, ద ప్రిన్సిపల్ ఆర్ టోటల్ క్వాంటమ్ నెంబర్ ఎన్. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బోర్ అటామిక్ మోడల్లో ఎంవిఆర్ ఈక్వల్స్ టు NH/2 పైన కండిషన్ యూజ్ చేశాం కదా, దాని నుంచి వచ్చింది ఎన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఎల్. ఇది వచ్చేసరికల్లా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పొచ్చు, మీకు సోమర్ఫీల్డ్ థియరీ నుంచి వచ్చింది. అలాగే స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఎలక్ట్రాన్కి స్పిన్ ఉంటుందని తెలుసు. సో ఆ స్పిన్ నుంచి వచ్చినదే స్పిన్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్, అలాగే మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎంఎస్, మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఎంజే. సో మీరు క్లియర్గా చూసినట్లయితే కనుక ఇక్కడ రిప్రజెంట్ చేసినవన్నీ కూడా స్మాల్ లెటర్సే. ఎందుకోసం అంటే ఒక ఇండివిజువల్ ఎలక్ట్రాన్ గురించి చెప్పేటువంటి సందర్భంలో యూజ్ చేసే క్వాంటమ్ నెంబర్స్ కంపల్సరీగా స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. ఓకే, ఒక సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ గురించి కలిపి చెప్పేటువంటి సందర్భంలో మాత్రం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాము, అదర్వైజ్ ఇక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్, ద ప్రిన్సిపల్ ఆర్ టోటల్ క్వాంటమ్ నెంబర్ n. సో దిస్ క్వాంటమ్ నెంబర్ బిలాంగ్స్ టు ద ప్రిన్సిపల్ ఆర్బిట్ టు విచ్ ద ఎలక్ట్రాన్ బిలాంగ్స్. అంటే ఏంటి, అసలు ఒరిజినల్గా ఎలక్ట్రాను న్యూక్లియస్ తర్వాత ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉండడానికి పాసిబిలిటీ ఉందో ఆ మెయిన్ ఆర్బిట్ని చెప్పేటువంటి దాన్ని ప్రిన్సిపల్ ఆర్ టోటల్ క్వాంటమ్ నెంబర్ అని పిలుస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ ఎన్ సహాయంతో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుస్తుంది, అలాగే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ కూడా తెలుస్తుంది. ఓకే, ఈ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత ఉంది చూడండి, -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, అలాగే రేడియస్ వచ్చేసరికల్లా Rn ఈక్వల్స్ టు 0.529 n². ఓకే, స్మాలెస్ట్ లెంత్ మెజర్ చేసేటువంటి సందర్భంలో యూస్ చేసేటువంటి యూనిట్ యాంగ్స్ట్రామ్స్. ఇక్కడ n ఈక్వల్స్ టు 1 అంటే సపోజ్ ఎలక్ట్రాన్ కనుక ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నట్లయితే కనుక అప్పుడు మీరు ఆ ఎనర్జీ లేదంటే ఆ రేడియస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్లో మీరు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఒకవేళ అదే ఎలక్ట్రాన్ సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉన్నట్లయితే కనుక n ప్లేస్లో 2 పెడతారు. ఓకే, ఈ ఫార్ములా ద్వారా ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని అలాగే ఆ ఆర్బిట్ యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే మీకు ఇంకా ఇది కూడా తెలుసు, n కెన్ హ్యావ్ ఓన్లీ నాన్ జీరో పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్. n వాల్యూ 0 ఉండకూడదు, కంపల్సరీగా పాజిటివ్ ఇంటిజర్ వాల్యూసే ఉండాలి. కాబట్టి దాని యొక్క వాల్యూస్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ని ఏమని కూడా పిలవచ్చు అంటే ఎనర్జీ లెవెల్స్ అని కానీ షెల్స్ అని కానీ పిలుస్తున్నాము. ఆ 1, 2, 3 బదులుగా ఏం యూజ్ చేయొచ్చు, KLMNOPQ ఈ విధంగా కూడా ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎన్ సహాయంతో మనకి ఇంకొక పాయింట్ కూడా తెలుస్తున్నది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఒక షెల్ లేదా ఒక ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ఈ ఫార్ములా 2n² అనేటువంటి దాని సహాయంతో తెలుసుకోవచ్చు. n ఈక్వల్స్ టు 1 పెట్టడం ద్వారా ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n ఈక్వల్స్ టు 2 పెడితే సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. మీరు సరదాగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటి అంటే ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఎల్. ఓకే, సో ఈ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది చూడండి, ఇట్ డిఫైన్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఆక్యుపైడ్ బై ద ఎలక్ట్రాన్ అండ్ ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఏం చెప్తుంది అక్కడ అంటే ఎలక్ట్రాన్ ఆక్యుపై చేస్తున్నటువంటి ఆర్బిటాల్ యొక్క షేప్ని చెప్తుంది. చూడండి, ఇందాక ఆర్బిట్ అన్నాము, ఇప్పుడేమో ఆర్బిటాల్ అన్నాము. ఆర్బిట్ అంటే
మెయిన్ న్యూక్లియస్ తర్వాత ఉండేటువంటి మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అని ఆర్బిట్స్ అని పిలుస్తారు. ఓకే, ఆర్బిటాల్ అంటే ఏంటి అంటే ఆ ఆర్బిట్లో కూడా ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందో చెప్పేటువంటి ప్లేస్ని ఏమని పిలుస్తారు, ఆర్బిటాల్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, ఆర్బిటాల్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎలక్ట్రాన్ కెన్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్బిటాల్ యొక్క షేప్ చెప్తుంది, అలాగే అట్ ద సేమ్ టైం ఆ ఆర్బిటాల్లో ఈ ఎలక్ట్రాన్ తిరుగుతోంది కాబట్టి దాని యొక్క యాంగులర్ మొమెంటంని కూడా ఈ ఎల్ వాల్యూ సహాయంతో తెలుసుకోవచ్చు. అలాగే ఇది ఇందాక చెప్పుకున్నాం, ఇది సోమర్ఫీల్డ్ థియరీ నుంచి వచ్చింది అని చెప్పి. సో అయితే అక్కడ మనం ఎక్కడ కూడా ఎల్ యూజ్ చేయలేదు, కానీ ఎలాగా ఎల్ని సోమర్ఫీల్డ్ థియరీ నుంచి వచ్చిందని చెప్తున్నాము అంటే సోమర్ఫీల్డ్ థియరీలో వచ్చినటువంటి అజిముతల్ క్వాంటం నెంబరు ఎల్కి సిమిలర్గా ఉంటుంది. ఎలా సిమిలర్గా ఉంటుందంటే ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎల్ ఈక్వల్స్ టు అజిముతల్ క్వాంటం నెంబర్ n5 - 1. ఈ విధంగా ఈ ఆర్బిటాల్ క్వాంటం నెంబరు ఈ సిమిలర్ టు అజిముతల్ క్వాంటం నెంబర్ అని చెప్పచ్చు. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో తెలిసిన పాయింట్, n5 వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, దాని వాల్యూ ఎట్టి పరిస్థితుల్లో 0 కాకూడదని చెప్పుకున్నాం. సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 1 - 1 అంటే ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవడానికి అవకాశం ఉంటుంది, 0 నుంచి స్టార్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎల్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే ఓకే, టోటల్గా దానికి ఉండగలిగేటువంటి వాల్యూస్ 0 to n-1. ఎల్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 0 నుంచి స్టార్ట్ అయ్యి వాల్యూస్ ఎక్కడి వరకు ఉంటున్నాయి, n-1 దాకా ఉంటున్నాయి. అంటే టోటల్గా మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే n వాల్యూస్ ఉన్నాయి. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు, ఒక ఆర్బిట్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే ఆ ఆర్బిట్ యొక్క నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇది ఒక 2 minutes క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి. సో ఈచ్ వాల్యూ రిఫర్స్ టు అన్ ఎనర్జీ సబ్షెల్ ఆర్ సబ్షెల్. ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ని ఏమని కూడా పిలవచ్చు అంటే ఎనర్జీ సబ్షెల్ అని పిలవచ్చు, లేదంటే సబ్షెల్ అని పిలవచ్చు. ఓకేనా, సో ద ఆర్బిటాల్స్ కరస్పాండింగ్ టు ఎల్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 ఎక్సెట్రా. ఎల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి 0, 1, 2, 3 ఎక్సెట్రా ఈ విధంగా తీసుకున్నట్లయితే గనక వాటిని ఇంకా ఎలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ SPDF ఎక్సెట్రా కింద కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, సపోజ్ ఇఫ్ n ఈక్వల్స్ టు 1 అనేటువంటి మెయిన్ ఆర్బిట్ తీసుకున్నట్లయితే గనక ఇక్కడ n ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి ఈ మెయిన్ ఆర్బిట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయంటే ఈ నెంబర్కి సమానమండి. అంటే 1 అనేటువంటి ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. దాని వాల్యూ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి L ఈక్వల్స్ టు 0 అనేటువంటి ఆర్బిటాల్ ఉంటుంది. దాన్నే S ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం. సపోజ్ n ఈక్వల్స్ టు 2 అనేటువంటి మెయిన్ ఆర్బిట్ తీసుకున్నట్లయితే కనుక దీని నెంబర్ 2 అవటం చేత ఇందులో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటి యొక్క వాల్యూస్ 0, 1. వీటిని S ఆర్బిటాల్ అలాగే P ఆర్బిటాల్ అని పిలుస్తాం. అలాగే n ఈక్వల్స్ టు 3 దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ నెంబర్ 3 ఉంది కాబట్టి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. స్టార్టింగ్ వాల్యూ 0 ఉండాలి, ఎండింగ్ వాల్యూ ఎంత ఉండాలంటే 3 - 1 అంటే 2 వరకు 0, 1, 2 అనేటువంటి 3 ఉంటాయి. వీటిని SPD సబ్షెల్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అలాగే n ఈక్వల్స్ టు 4కి వచ్చేసరికల్లా 4 ఆర్బిటాల్స్ ఉండాలి. స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ 4 - 1 అంటే 3 వరకు ఉంటాయి. వీటిని SPDF సబ్షెల్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అలాగే దీని యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ఆర్బిట్ యొక్క యాంగులర్ మొమెంటంని కూడా చెప్పాలి కాబట్టి క్లాసికల్ థియరీ పరంగా చూసినట్లయితే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటంని ఇక్కడ PLతో చూపిస్తున్నాము. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే LH/2π ఉంటుంది. బట్ క్వాంటమ్ మెకానిక్స్ లేదంటే వేవ్ మెకానిక్స్ ద్వారా తీసుకున్నట్లయితే కనుక దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే √L × L+1 h/2π. క్లియర్గా చూడండి గర్ల్స్, ఇది రూట్. ఈ రూట్లో కేవలం ఏ పార్ట్ మాత్రమే ఉంటుందంటే L × L+1 పార్ట్ మాత్రమే రూట్ లోపల ఉంటుంది, h/2π విడిగా ఉంటుంది. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసరికల్లా స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో మీకు ఆల్రెడీ వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పుకున్నాము. ఎలక్ట్రాన్ న్యూక్లియస్లో ఒక ఆర్బిట్లో తిరగడమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. ఎన్ని రకాలుగా తిరుగుతుందంటే ఎదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందని చెప్పుకున్నాము. సో ఆ స్పిన్ని క్వాంటైజ్ చేయడం కోసం ప్రొడ్యూస్ చేసినటువంటి క్వాంటమ్ నెంబరే స్పిన్ క్వాంటమ్ నెంబరు. సో దీనికి
2 డైరెక్షన్స్‌లో మాత్రమే స్పిన్ అవ్వడానికి ఎలక్ట్రాన్‌కి పాసిబిలిటీ ఉంది కాబట్టి దాని మాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా హాఫ్ ఉంటుంది. సో, విత్ ద వెక్టార్ నొటేషన్‌లో చెప్పాలంటే డైరెక్షన్ కూడా కలిపి చెప్పాలన్నట్లయితే గనక ఎస్‌కి ఉండేటువంటి వాల్యూస్ ఎయిదర్ +12 లేదంటే -12 తీసుకుంటాం. ఓకేనా? అలాగే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ విత్ సేమ్ సైన్ ఆఫ్ ఎస్ ఆర్ సెడ్ టు హావ్ ప్యారలల్ స్పిన్. అంటే ఏదైనా ఒక ఆటమ్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకున్నట్లయితే గనక, ఆ 2 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ గనక సేమ్ వాల్యూ ఉన్నట్లయితే, అంటే ఎయిదర్ 2 ఎలక్ట్రాన్స్‌కి +12 ఉన్నా, లేదంటే 2 ఎలక్ట్రాన్స్‌కి -12 ఉన్నా సరే, ఆటోమేటిక్‌గా ఆ స్పిన్స్‌ని ఏమని పిలుస్తాం అంటే ప్యారలల్ స్పిన్స్ అని పిలుస్తాం. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్‌కి ఆపోజిట్ స్పిన్స్ ఉన్నట్లయితే గనక, అంటే ఒకటి +12 ఇంకోటి -12 ఉన్నట్లయితే గనక వాటిని ఆపోజిట్ స్పిన్స్ అని గాని, లేదంటే పెయిర్డ్ అప్ స్పిన్స్ అని గాని పిలుస్తాం. ఓకే. సో, స్పిన్ కారణంగా గూడా యాంగులర్ మొమెంటం వస్తుంది కాబట్టి, ఆ యాంగులర్ మొమెంటంని క్లాసికల్ థియరీ పరంగా ఏమో Ps =sh/2π కింద రిప్రజెంట్ చేస్తున్నాము. బట్ క్వాంటమ్ మెకానిక్స్ పరంగా మాత్రం ఇందాకట్లాగానే Ps √s/s+1 h/2π. ఓకే. నెక్స్ట్ అనదర్ క్వాంటమ్ నెంబర్, total angular quantum number J. So this is the resultant angular momentum of electron due to both orbital and spin motion. ఓకే, ఎలక్ట్రాన్ ఆర్బిట్లోనూ మూవ్ అవుతోంది, అలాగే తన చుట్టూ తను కూడా స్పిన్ అవుతుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉండడం వల్ల 2 యాంగులర్ మొమెంటమ్స్ వస్తాయని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఈ 2 యాంగులర్ మొమెంటమ్స్ కలవడం వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నారు? టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే టోటల్ యాంగులర్ మొమెంటమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. సో ఇట్స్ వాల్యూ, దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇట్స్ న్యూమరికల్ వాల్యూ ఈజ్ వెక్టార్ సమ్ ఆఫ్ ఎల్ అండ్ ఎస్. ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ అన్నీ కూడా వెక్టార్ ఆటమ్ మోడల్ బేస్ చేసి చెప్తున్నవి కాబట్టి ఇక్కడ ప్రతి దాన్ని కూడా మనం వెక్టార్ నోటేషన్లోనే చెప్పాలి. అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చెప్పాలి కాబట్టి జే అంటే ఏం చెప్పుకున్నాము? కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్బిటాల్ అండ్ స్పిన్ మోషన్స్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి దాని వాల్యూని ఎలా చెప్తామంటే వెక్టార్ సమ్ ఆఫ్ ఎల్ అండ్ ఎస్ కింద చెప్తాం. దాన్నే సింబాలికల్గా ఇలా రాస్తాం, ఎల్ +/- ఎస్ తీసుకుంటాం. ఓకే. సపోజ్ ఎస్ అనేది మీకు హాఫ్ వాల్యూ అని తెలుసు కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ అనుకున్నట్లయితే కనుక జేని సింపుల్గా ఎలా కూడా రాసుకోవచ్చు, ఎల్ +/- గానే తీసుకోవచ్చు. ఈ +/- ఎప్పుడు కూడా ఎస్కి ముందే ఉంటుంది. ఓకే. సైన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మైనస్ సైన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ప్లస్ సైన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఎస్ ఈజ్ ప్యారలల్ టు ఎల్. అంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటము, స్పిన్ యాంగులర్ మొమెంటము రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నట్లయితే గనక దాన్ని ప్యారలల్గా ఉన్నాయని చెప్తాము. అలా కాకుండా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే గనక అప్పుడు యాంటీ ప్యారలల్ అని పిలుస్తాము. అక్కడ యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏంటి అంటే -సింబల్ యూజ్ చేస్తాము. ఓకే. ఇది కూడా మనం ఈ ప్యారలల్ కాంబినేషన్, యాంటీ ప్యారలల్ కాంబినేషన్ కూడా మనం స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ దగ్గర డయాగ్రమాటిక్గా చూపించుకున్నాం. ఓకే. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఆల్దో ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ లిమిటెడ్ బై సెలక్షన్ రూల్ ΔJ = 0 ఆర్ +/- 1. సో ఏంటి అంటే ఇక్కడ ఈ ఎల్ అనేటువంటి వాల్యూస్ అలాగే ఎస్ అనేటువంటి వాల్యూస్ వెక్టార్ నొటేషన్లో యాడ్ అవ్వడం వల్ల జే అనేటువంటి కొత్త క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్ అయింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే. సో ఆ స్ప్లిట్ అవడం వల్ల మీకు స్పెక్ట్రల్ లైన్స్, ప్రతి ఒక్క స్పెక్ట్రల్ లైన్ని మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అగైన్ యూ విల్ ఫైండ్ అవుట్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఒక స్పెక్ట్రల్ లైన్ కాస్త నెంబర్ ఆఫ్ స్మాల్ లైన్స్ యొక్క కాంబినేషన్లా కనిపిస్తుంది. సో దాన్నే ఫైన్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఆ ఫైన్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందని చెప్పాలి అంటే యూ హ్యావ్ టు నో అబౌట్ టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? సో ఈ క్వాంటమ్ నెంబరు పరంగా ఎలక్ట్రాన్ జంప్ చేయాలి అంటే అది ఫాలో అవ్వాల్సినటువంటి కండిషన్ ఏంటి అంటే ΔJ = 0 ఆర్ +/- 1. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మీరు మళ్ళీ ఈ వీడియోలోనే లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి. సో కమింగ్ టు యాంగులర్ మొమెంటంకి వచ్చేసరికల్లా ఇక టోటల్ యాంగులర్ మొమెంటంని పీజేతో రిప్రజెంట్ చేస్తున్నాం. క్లాసికల్గా దాని వాల్యూ J.H/2π. బట్ వేవ్ మెకానికల్గా వచ్చేసరికి దీని వాల్యూ √J × J+1 h/2π.
సో ఇంకా నెక్స్ట్ క్వాంటం నెంబరు మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎంఎల్. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఆటమ్ తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే దాని యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కింద స్ప్లిట్ అవుతున్నాయి అని చెప్పి జీమాన్ ఎఫెక్ట్ దగ్గర చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో ఆ స్ప్లిట్టింగ్ జరగడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదేంటిది మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? ఎంఎల్. ఎం స్టాండ్స్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. దాని కారణంగా ఎందులో చేంజ్ జరుగుతోంది? ఆర్బిటాల్ క్వాంటం నెంబర్లో చేంజ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎల్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. వెన్ అన్ ఆటమ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అకార్డింగ్ టు రూల్ ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్ there are orientations of L with magnetic field and are limited. అంటే ఏంటంటే ఒక ఆటమ్ని మనం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే గనక ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఆటము కూడా ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక స్మాల్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే దాని లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి క్లోజ్డ్ పాత్లో తిరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆర్బిట్ ఒక స్మాల్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అలాంటి ఒక స్మాల్ మ్యాగ్నెట్ని మీరు మళ్ళీ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే కనుక డ్యూ టు ఫోర్స్, ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ కారణంగా ఈ ఆర్బిటాల్ వాల్యూస్ ఏవైతే ఉన్నా అవి ఏమవుతాయి? ఓరియంట్ అవుతాయి, లేదు అంటే ప్రిసిస్ అవుతాయి అన్నమాట. అయితే ఎన్ని డైరెక్షన్స్లో అవి ఓరియంట్ అవుతాయంటే లిమిటెడ్గానే. ఓకేనా, కేవలం దానికి లిమిటెడ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎన్ అనేటువంటి డైరెక్షన్లో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాము ఒక ఆటమ్కి అనుకుంటే, ఆ ఆటంలో ఉన్నటువంటి ఎల్ అనేటువంటి ఒక ఆర్బిటాల్ ఏమైంది చూడండి, విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా తీటా అనేటువంటి యాంగిల్ చేస్తూ ప్రిసిస్ అవుతుంది. సో కోన్ షేప్లో ప్రిసిస్ అవుతోంది కాబట్టి మీరు ఏమనుకోవచ్చు? దానికి ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నాయి అనుకోవచ్చు. బట్ క్వాంటమ్ థియరీని బేస్ అయ్యి కాబట్టి దానికి ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండడానికి పాసిబిలిటీ లేదు, కేవలం లిమిటెడ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో ఆ లిమిటెడ్ వాల్యూస్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నా? ప్రొజెక్షన్ ఆఫ్ ఎల్ ఇన్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ నౌన్ యాజ్ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎల్ అటైన్ చేసుకోగలిగేటువంటి వాల్యూస్ని ఏమని పిలుస్తున్నాము? మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అంటున్నాము. దాన్ని ఎంఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాము. దాని వాల్యూస్ ఎంత ఉంటాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఎల్ కాస్ థీటాకి సమానమైనటువంటి వాల్యూస్ మాత్రమే కలిగి ఉంటుంది తప్ప అన్ని వాల్యూస్ కలిగి ఉండడానికి అవకాశం ఉండదు. అలాగే మీకు ఇంకొక పాయింట్ కూడా తెలుసు, కాస్ థీటా వాల్యూస్ -1 నుంచి +1కు మాత్రమే ఉంటాయి కాబట్టి ఎంఎల్కు ఉండగలిగేటువంటి వాల్యూస్ ఏంటి? +L టు -L ఎట్ యూనిట్ ఇంటర్వెల్. +L నుంచి -L వరకు మనం ఎన్ని వాల్యూస్ అయితే డిస్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి. కాకపోతే కంపల్సరీ కండిషన్ ఏంటంటే ప్రతి 2 వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? యూనిట్ ఇంటర్వెల్ ఉండాలి, 1 ఉండాలి. ఓకే, సో టోటల్గా దానికి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వస్తాయంటే 2l+1 వాల్యూస్ వస్తాయి. ఆర్బిటాల్ని తీసుకువెళ్ళి మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాము అంటే అది కంపల్సరీగా విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీటా యాంగిల్ చేస్తూ ప్రిసిస్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా. సో అలా ప్రిసిస్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్ ఏ ప్లేసుల్లో ఉంటుంది అంటే ఎల్ కాస్ థీటా కండిషన్ ఎక్కడెక్కడైతే ఒబే చేయడానికి అవకాశం ఉంటుందో ఆ ప్లేసుల్లో ఉంటుంది. అలాంటివి ఎన్ని ప్లేసులు ఉంటాయి అంటే 2l+1 ప్లేసెస్ ఉంటాయి. ఓకేనా, ఆ 2l+1 వాల్యూస్ ఏంటి అంటే ఎల్ నుంచి -L వరకు. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సపోజ్ ఇక్కడ ప్రిసిస్ అవుతున్నటువంటి ఆర్బిటాల్ యొక్క వాల్యూ 3 అనుకుందాం. L = 3 అనేటువంటి ఆర్బిటాల్ని మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే అదేమవుతుంది? కోన్ షేప్లో ప్రిసిస్ అవుతుంది. అయితే కోన్ షేప్లో ప్రిసిస్ అవడం వల్ల ఇక్కడ ఏమైంది? సర్క్యులర్ పాత్ అటైన్ అయింది. సర్క్యులర్ పాత్ మీద మనం ఎన్ని పాయింట్స్ పెట్టచ్చు? ఇన్ఫైనైట్ పాయింట్స్ పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమైంది? కాస్ థీటా +or-1 మాత్రమే ఉండడానికి అవకాశం ఉండడం వల్ల L = 3కి ఏమవుతుంది? -3 నుంచి +3కి మాత్రమే వాల్యూస్ అటైన్ చేసుకోగలుగుతుంది. విత్ డిఫరెన్స్ 1 అన్నాం కాబట్టి -3 అనేటువంటి పొజిషన్లో ఎలక్ట్రాన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే దాంట్లోంచి ఒక యూనిట్ డిఫరెన్స్ మాట్లాడుకున్నట్లయితే -2, నెక్స్ట్ -1, మళ్ళీ 0, 1, 2,
3 ఇలాగా +3 నుంచి -3కి యూనిట్ డిఫరెన్స్లో ఎన్ని పాసిబుల్ వాల్యూస్ అయితే వస్తాయో అన్ని పాసిబుల్ ప్లేసెస్ మాత్రమే ఆర్బిటాల్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు ఒకసారి ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే 2l+1లో l=3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎంత వస్తుంది చూడండి. 2 × 3 6+1 అంటే టోటల్‌గా 7 పొజిషన్స్ మాత్రమే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 టోటల్‌గా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎల్ ఎన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది? 2l+1 లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ l=0 అనేటువంటి ఆర్బిటాల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకున్నట్లయితే కనుక ఎంఎల్కి కేవలం ఎన్ని వాల్యూస్ వస్తాయి? ఒక వాల్యూనే వస్తుంది, దట్ ఈజ్ 0. ఓకే, అంటే l=0 అనేది ఎస్ ఆర్బిటాల్ అని తెలుసు కదా. ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? కేవలం ఒక పాసిబిలిటీనే ఉంది. ఇంకా అది వేరేగా స్ప్లిట్ అవ్వడానికి ఇక్కడ దీనికి అవకాశం లేదు. అదే l=1 అనేటువంటి పి ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే కనుక ఎంఎల్కి మొత్తం ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 3 వాల్యూస్ వచ్చాయి. +l నుంచి -l దాకా, అంటే +1 మధ్యలో 0 -1 అనేటువంటి 3 పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి. అలాగే l=2 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ టోటల్గా దానికి 5 పాసిబుల్ వాల్యూస్ వచ్చాయి. అవి కూడా ఎక్కడి నుంచి చూడండి, +2 నుంచి -2 దాకా. అలాగే l=3 వచ్చేసరికల్లా పాసిబుల్ వాల్యూస్ +3 నుంచి -3కి టోటల్గా 7 వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇవి ఒక ఎస్ ఆర్బిటాల్ తప్ప రిమైనింగ్ పిడిఎఫ్ ఈ 3 ఆర్బిటాల్స్ కూడా ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? కంబైన్డ్ అయ్యి ఒకటే సింగిల్ ఎనర్జీ లెవెల్గా కనిపిస్తుంది. ఓకే, అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని పిలుస్తారు. మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ సింగిల్ లెవెల్ కాస్త ఇలాగ ఇదేమో 7 లెవెల్స్ కింద, l=2 ఏమో 5 లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ 5 కూడా కలిసి ఒకటే సింగిల్ ఎనర్జీ లెవెల్లా ఉంటుంది. కాబట్టి వీటిని ఏమని కూడా పిలవచ్చు? మనం డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ క్వాంటం నెంబర్ మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్. ఎలాగైతే ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్రిసిస్ అవుతూ 2l+1 అనేటువంటి పాసిబుల్ వాల్యూస్ని కలిగి ఉందో, సేమ్ అదే విధంగా ఎస్ అనేటువంటి స్పిన్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఈ స్పిన్ క్వాంటం నెంబర్ కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ప్రిసిస్ అవుతుంది. ఓకే, just as the vector representing orbital angular moment precesses in the presence of magnetic field, the vector representing the spin angular momentum also precesses. L ఎలాగైతే ప్రిసిస్ అవుతుందో S కూడా అలాగే ప్రిసిస్ అవుతుంది. సేమ్ దానిలాగానే ఇక్కడ కూడా దీనికి ఎన్ని వాల్యూస్ ఉంటున్నాయి? 2s+1 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడి నుంచి? -s2 +s మాత్రమే వస్తాయి. అయితే ఎస్కు ఉండేటువంటి వాల్యూ హాఫే అయినప్పుడు అక్కడ దానికి 0 వచ్చేటువంటి పాసిబిలిటీ ఉండదు. కేవలం 2 వాల్యూసే, ఒకటి +½ ఇంకొకటి -½ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అలాగే దీని తర్వాత నెక్స్ట్ క్వాంటం నెంబర్ మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. LS కలవడం వల్ల J ఎలా అయితే, LS కంబైన్ అవడం వల్ల ఎలాగైతే J వచ్చిందో, LS ప్రిసిస్ అవ్వడం వల్ల J కూడా ఏమవుతుంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రిసిస్ అవుతుంది. సో ఆ ప్రిసిషన్ గురించి చెప్పడానికి వచ్చినటువంటిది మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ MJ. ఓకేనా? సో చూడండి, ఇట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ టోటల్ యాంగులర్ మొమెంటం J ఆన్ ద ఫీల్డ్ డైరెక్షన్ లైక్ L అండ్ S లాగే J కూడా ఏమవుతుంది? ఫీల్డ్ డైరెక్షన్లో ప్రిసిస్ అవుతుంది. ఇక్కడ కూడా దీనికి వచ్చేటువంటి పాసిబుల్ వాల్యూస్ ఎంత? 2j+1 వాల్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ +j టు -j. ఓకే, అయితే ఇక్కడ ఈ వాల్యూస్కి ఒక్కోసారి 0 వస్తుంది, ఒక్కోసారి 0 రాదు. 0 ఎప్పుడు రాదు అంటే మనం తీసుకున్నటువంటి సిస్టంలో సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే కనుక అప్పుడు ఈ వాల్యూస్ +j టు -jకి మధ్యలో 0 అనేటువంటి వాల్యూ రాదు. ఓకే, ఎందుకంటే ఆ సందర్భంలో జేకి ఎలాంటి వాల్యూస్ వస్తాయి? హాఫ్ ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ 0 రావడానికి అవకాశం లేదు. సో ఇక్కడతో క్వాంటం నెంబర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కప్లింగ్ స్కీమ్స్. సో కప్లింగ్ స్కీమ్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక రకంగా మీకు ఫైన్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
సో ఆల్రెడీ ఇందాక ఒకసారి ఫైన్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఫైన్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే నార్మల్గా కనిపిస్తున్నటువంటి స్పెక్ట్రల్ లైన్స్ని మళ్ళీ ఒక హై రిజాల్వింగ్ టెలిస్కోప్లోంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క సింగిల్ లైన్లో కూడా మళ్ళీ ఏమయ్యాయి, గ్రూప్ ఆఫ్ లైన్స్ కనిపించాయి. ఓకే, ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్ ఎలాగొచ్చాయి అనేది బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాంటమ్ నెంబర్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఎల్ ఎస్ కంబైన్ అవ్వడం వల్ల ఓకే జే అనేటువంటి కొత్త క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్ అయింది కదా. సో ఆ జే కారణంగా మనం ఫైన్ స్ట్రక్చర్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎల్ఎస్ కంబైన్ అవ్వడం వల్ల ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నా అవి ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఇది ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎల్ఎస్ కంబైన్ అవ్వడం ఎన్ని రకాలుగా కంబైన్ అవుతుందంటే టోటల్గా 2 రకాలుగా కంబైన్ అవుతాయి. సో ఆ కంబైన్ అవడాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు, కప్లింగ్ స్కీమ్స్ అని పిలుస్తున్నారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే రసెల్స్ అండర్స్ ఆర్ ఎల్ఎస్ కప్లింగ్ అని పిలుస్తున్నాం. ఇది నార్మల్గా జరిగేటువంటి కప్లింగ్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా. సో హియర్ ఈస్ ద డెఫినేషన్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. In this coupling, all the orbital angular momentum vectors L of the electrons combine to form a resultant vector capital L. అంటే ఏంటి అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆటంలో సపోజ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉంది అనుకున్నట్లయితే కనుక ప్రతి ఎలక్ట్రాన్కి ఏముంటుంది, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఓకే, సో ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ అన్నీ కలిసి 2 ఎలక్ట్రాన్స్ ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి, ఇంకెన్నైనా ఉండనివ్వండి. సో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ అన్నీ కంబైన్ అయ్యి టోటల్ ఆ రిజల్టెంట్ వాల్యూని ఇస్తుంది. దాన్ని క్యాపిటల్ ఎల్తో చెప్తాం. ఇందాక ఆల్రెడీ బిగినింగ్లో చెప్పుకున్నాము, ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తో చూపిస్తాము, కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పేది క్యాపిటల్ ఎల్తో చూపిస్తాం. సేమ్ లైక్ దట్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ ఎలా అయితే కంబైన్ అవుతున్నాయో ఆ ప్రతి ఎలక్ట్రాన్కి స్పిన్ ఉంటుంది. సో స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంటుంది కాబట్టి ఆ స్పిన్ యాంగులర్ మొమెంటమ్స్ కూడా కంబైన్ అయ్యి మీకు రిజల్టెంట్ వెక్టార్ ఎస్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడ కంబైన్ అవడం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ జరిగేది వెక్టార్ ఎడిషన్. ఓకే, అంటే కంపల్సరిగా డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ రెండింటిని కలిపి ఎడిషన్ అనేది జరుగుతుంది. సో స్మాల్ ఎల్ అన్నీ కలిసి క్యాపిటల్ ఎల్ ఇస్తాయి, స్మాల్ ఎస్ అన్నీ కలిసి క్యాపిటల్ ఎస్ ఇస్తుంది. ఓకే, సో నౌ ఇప్పుడు ఏమవుతుంది, నౌ ద వెక్టార్స్ ఎల్ అండ్ ఎస్ కంబైన్ టు ఫార్మ్ వెక్టార్ జే. మీకు ఆల్రెడీ తెలుసు ఎల్ ఎస్ కలవడం వల్ల జే ప్రొడ్యూస్ అవుతుందని. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మొత్తం అన్ని ఎల్స్ కలవడం వల్ల వచ్చిన ఎల్, మొత్తం ఎస్లన్నీ కలవడం వల్ల వచ్చినటువంటి రిజల్టెంట్ ఎస్, ఈ రెండు కలవడం వల్ల మీకు ఏమవుతుంది, రిజల్టెంట్ టోటల్ యాంగులర్ మొమెంటం జే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దీన్ని సింబాలికల్గా ఎలా చూపిస్తాను చూడండి. క్యాపిటల్ ఎల్ ఎలాగొస్తుంది అంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ వెక్టార్ సమ్కి గురవుతున్నాయి. అలాగే రిజల్టెంట్ ఎస్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ వాల్యూస్ అన్ని వెక్టార్ ఎడిషన్కి గురవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఎల్ ఈ ఎస్ అగైన్ మళ్ళీ వెక్టార్ ఎడిషన్కి గురవడం వల్ల, వెక్టార్ రూపంలో కాంబినేషన్కి గురవడం వల్ల రిజల్టెంట్ జే వస్తుంది. సో గర్ల్స్, ఇది మీకు ఈ డయాగ్రామ్ కేవలం మీకు ఒక ఐడియా రప్పించడం కోసమే యూ హ్యావ్. సో చూడండి, సపోజ్ ఇక్కడ మన దగ్గర ఏదో ఒక ఆటం ఉంది, ఆ ఆటంలో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయనుకుంటే 4p 4bలో చెరొక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నాయన్నాం కాబట్టి కంపల్సరీగా వీటికి ఏం చెప్పాలి, మీరు ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ చెప్పాలి, స్పిన్ వాల్యూస్ కూడా చెప్పాలి. ఇక్కడ ఎలక్ట్రాన్ పీలో ఉంది కాబట్టి దాని యొక్క ఎల్ వాల్యూ ఎలా చూపిస్తాము, 1తో చూపిస్తాం. డీలో ఉన్నప్పుడు ఎల్ వాల్యూని ఎలా చూపిస్తాము, 2తో చూపిస్తాం. అలాగే రెండిట్లోనూ సింగిల్ ఎలక్ట్రాన్సే ఉన్నాయంటున్నాం కాబట్టి రెండిటి యొక్క స్పిన్లు ఎలా చూపించాలి, +12తోనే చూపించాలి. పెయిరప్ అయితేనే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చూపిస్తాం. ఇండివిజువల్గా ఉన్నాయన్నాం కాబట్టి కంపల్సరీగా ఏం తీసుకోవాలి, హాఫ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక డెఫినిషన్ చెప్పుకున్న దాని ప్రకారం ఎస్లన్నీ కలవాలి, అలాగే ఎల్ఎలన్నీ విడివిడి కలవాలి. ఓకే, సో S1 S2 కలవడం వల్ల
ఏం ప్రొడ్యూస్ అవుతుంది మీకు? S=0, S=1 అనేటువంటి న్యూ ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. ఎలాగ 0, 1 ఎలా వచ్చిందంటే ఈ వెక్టర్ అడిషన్ చేయండి. హాఫ్ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ చేయండి. హాఫ్ హాఫ్ కలిపితే 1 వస్తుంది. హాఫ్ మైనస్ హాఫ్ చేస్తే 0 వస్తుంది. సో ఎస్లు రెండు వెక్టార్ ఎడిషన్కి గురవడం వల్ల రిజల్టెంట్ ఎస్కి 0 అనేటువంటి వాల్యూ, 1 అనేటువంటి వాల్యూ వచ్చింది. సేమ్ లైక్ దట్ L1 L2ని కూడా మీరు వెక్టార్ ఎడిషన్ చేసినట్లయితే అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 1 చేసినట్లయితే గనక 2 + 1 3, 2 - 1 1 అంటే 1 2 3 అనేటువంటి 3 వాల్యూస్ వస్తాయి. అందుకే చూడండి ఇక్కడ ఇది ఎస్లు కలవడం వల్ల వచ్చింది. ఇది వచ్చేసరికల్లా ఎల్లు కలవడం వల్ల వచ్చింది. ఎల్ కలవడం వల్ల ఏమైంది ఇక్కడ 1 2 3, 1 అంటే పి, 2 అంటే డి, 3 అంటే ఎఫ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. S=1లో కూడా ఎల్స్ కలవడం వల్ల పి డి ఎఫ్ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎస్ ఈ ఎల్ వాల్యూస్, ఇదేమో ఎస్లు కలవడం వల్ల వచ్చినటువంటి 2 ఎనర్జీ లెవెల్స్, ఇవి ఎల్లు కలవడం వచ్చినటువంటి ఎనర్జీ లెవెల్స్. ఎస్ ఎల్ రెండు కంబైన్ అవ్వడం వల్ల ఇప్పుడు మీకు ఏమొస్తాయి? జేకి సంబంధించినటువంటి న్యూ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అలాగే ఈ ఎస్ ఈ ఎల్ వాల్యూస్ కలవడం వల్ల ఇక్కడ చూడండి ఇన్ని జే వాల్యూస్ వస్తాయి. ఓకే. సో టోటల్గా సింగిల్ ఎనర్జీ లెవెల్ కాస్త ఇక్కడ 4p4dని కలిపేసి ఒకటే సింగిల్ ఎనర్జీ లెవెల్ కింద చూపించాం, ఎలక్ట్రాన్ ఇక్కడే ఉందని. ఓకే. ఆ సింగిల్ ఎనర్జీ లెవెల్ కాస్త ఇప్పుడు ఏమైంది చూడండి, టోటల్గా 4 3s are 12 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయ్యింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచైనా ఎక్కడికి బై సెలక్షన్ రూల్ని ఫాలో అవుతూ జంప్ చేస్తుంది. గర్ల్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ డయాగ్రామ్ నేను కేవలం మీకు ఒక ఎనర్జీ లెవెల్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ కింద ఎలా స్ప్లిట్ అవుతుంది అది ఒక ఐడియా రప్పించడం కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. వెక్టార్ ఎడిషన్కి గురైనటువంటి క్రమంలో ఎల్ వాల్యూ ఎప్పుడు కూడా ఇంటీజరే వస్తుంది. ఓకే. ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ యొక్క వాల్యూస్ ఇంటీజర్ ఫామ్లోనే ఉంటాయి కాబట్టి రిజల్టెంట్ ఎల్ వాల్యూ కూడా ఏమవుతుంది మీకు ఇంటీజర్ రూపంలోనే ఉంటుంది. అంటే 0 1 2 3 ఈ రూపంలోనే వస్తాయి. అయితే ఎస్కి మాత్రం ఏమవడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఆ ఎస్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే గనక ఎస్కి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా ఎస్లో కనుక ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే కనుక 1 3 5 7 ఇలాంటి నెంబర్లో ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే కనుక ఆ రిజల్టెంట్ ఎస్కి హాఫ్ ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి. సో ఆ కారణం చేత ఎల్ ఎస్ కలవడం వల్లే జే వస్తుంది కాబట్టి జే కూడా కొన్ని సందర్భాల్లో ఇంటీజర్ వస్తుంది. ఎప్పుడు? వెన్ ఎస్ ఈజ్ ఈవెన్. అలాగే జే ఈక్వల్స్ టు హాఫ్ ఇంటీజర్ వెన్ ఎస్ ఈక్వల్స్ టు ఆడ్. ఓకే. అంతే తప్ప జేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం రావడానికి అవకాశం లేదు, నెగటివ్ ఇంటీజర్స్ రావడానికి అవకాశం లేదు. అది ఇంటీజర్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదంటే హాఫ్ ఇంటీజర్ రూపంలో అయినా ఉండొచ్చు. చూడండి ఇక్కడ మీకు ఇంటీజర్ ఎప్పుడు హాఫ్ ఇంటీజరు ఎలా వస్తుంది, ఆడ్ ఈవెన్ ఏంటి అనేది మీకు డౌట్ ఉన్నట్లయితే కనుక ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇఫ్ సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి, అక్కడ కప్లింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండటం చేత 2 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ సేమ్ డైరెక్షన్లోనే ఉండొచ్చు, లేదు అంటే ఇక్కడ చూపించినట్లుగా 2 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ ఆపోజిట్ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు. 2 సేమ్ డైరెక్షన్లో ఉంటే 2 కలిసి 1 ఇస్తుంది. 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే 2 కలవడం వల్ల 0 వస్తుంది. ఇందాక డయాగ్రామ్లో మనం చెప్పుకున్నాం చూసారా, 0 కండిషన్ 1 కండిషన్. ఎలాంటి కండిషన్లో ఉందో మనకు తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ద బోత్ కేసెస్ని కన్సిడర్ చేయాలి. సపోజ్ అదే సిస్టంలో కనుక 3 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే కనుక 3 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ సేమ్ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదు అంటే 2 సేమ్ డైరెక్షన్లోనే, 1 ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉండొచ్చు. సో 3 సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 3 హాఫ్లు కలిస్తే ఏమవుతుంది, 3/2 వస్తుంది. 2 ఒక డైరెక్షన్ 1 ఒక డైరెక్షన్లో ఉన్నట్లయితే కనుక ఈ 2 క్యాన్సిల్ అయ్యాయి అనుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మీకు ఎంత మిగులుతుంది, హాఫ్ మిగులుతుంది. ఓకే. ఈ 2 కలిపితే 1, ఇది ఒక హాఫ్, 1 - హాఫ్ అంటే హాఫ్. చూసారా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ వాల్యూ ఏ రూపంలో ఉంది, ఇంటీజర్స్లో లేదు, హాఫ్ ఇంటీజర్స్ రూపంలో ఉంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ తీసుకోవడం వల్ల ఎస్ వాల్యూ ఇంటీజర్ ఫామ్లో ఉంది. సపోజ్ మీరు 4 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా అంతే, 4 యొక్క స్పిన్ సేమ్ డైరెక్షన్లో ఉండొచ్చు. సేమ్ అంటే కనుక 4 హాఫ్స్ కలిపితే 2 వస్తుంది. లేదు 3 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లో ఉండి ఇంకోటి వేరే డైరెక్షన్లో ఉంది అనుకుంటే అప్పుడు మీకు 1 వస్తుంది.
రెండు ఒక డైరెక్షన్లో ఉన్నాయంటే కనుక రెండు వైపులా ఈక్వల్ స్పిన్ ఉంటుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మీకు 0 వస్తుంది. సో దిస్ ఈజ్ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ కప్లింగ్. చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే అదే సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం L1 అనుకుంటే కనుక అది ఇలాగ కోన్ షేప్లో ప్రిసిస్ అవుతుంది. అలాగే రెండో ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం L2 అనుకున్నాము. చూడండి, ప్రతి దానికి కూడా పైన యారో మార్క్, అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ వెక్టార్ ఫామ్లోనే కన్సిడర్ చేయాలి. సో ఈ డైరెక్షన్లో ప్రిసిస్ అవుతుంది అనుకుంటే, రెండు కోన్ షేప్లో ప్రిసిస్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ క్యాపిటల్ ఎల్ వాల్యూ ఇలా వస్తుంది. ఓకే, క్యాపిటల్ ఎల్ ఇది. అలాగే ఇక్కడ ఎల్లు కలిసాయి. నెక్స్ట్ ఎస్ఎల్ దగ్గరికి వచ్చేసరికల్లా ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుంటే కనుక ఈ రెండిటి యొక్క కాంబినేషన్ వల్ల, ఈ రెండు ప్రిసిషన్ కారణంగా ఏమవుతుంది, మీకు రిజల్టెంట్ ఎస్ ఇదిగోండి ఇలా వస్తుంది. నౌ ఇప్పుడు ఈ ఎస్, ఈ ఎల్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ కారణంగా యూ గెట్ ద రిజల్టెంట్ జే ఇలా వస్తుంది. నెక్స్ట్ కప్లింగ్ వచ్చేసరికల్లా జేజే కప్లింగ్. ఓకేనా, ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్ యూజ్ చేసాము, ఇందాక క్యాపిటల్ లెటర్స్, ఇక్కడ స్మాల్ లెటర్స్, జేజే కప్లింగ్. సో ఇదేంటి అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ స్పిన్ అండ్ ఆర్బిటాల్ వెక్టార్స్ ఇన్ ఈచ్ ఎలక్ట్రాన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ either spin vectors or orbital vectors of different electrons. In such case JJ coupling is most suitable than LS coupling. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని సందర్భాల్లో అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఎల్లు, అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఎస్లు కంబైన్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ప్రతి ఎలక్ట్రాన్ దాని యొక్క ఇండివిజువల్ ఎల్ఎస్లు కంబైన్ చేసేసుకుంటుంది. ఓకే, ఇండివిజువల్ ఎల్ఎస్లో కంబైన్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇండివిజువల్ జే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ జేలన్నీ కంబైన్ అవ్వడం ద్వారా రిజల్టెంట్ కప్లింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇండివిజువల్గా ఇవి కంబైన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి నోటేషన్ అంతా కూడా ఏ రూపంలో ఉంటుందంటే స్మాల్ ఆల్ఫాబెట్స్ రూపంలో ఉంటుంది. ఓకేనా, సో హియర్ ఈస్ ద డెఫినేషన్. In JJ coupling, each electron is considered separately and its total angular momentum J is obtained by the relation J equals to L plus or minus S. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఎలక్ట్రాన్కి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎల్ వాల్యూ ఎస్ వాల్యూ వెక్టార్ సమ్కి గురయ్యి జే వాల్యూస్ని ఇచ్చేస్తాయి. అయితే రిజల్టెంట్ జే ఎప్పుడు వస్తుందంటే దెన్ ద టోటల్ యాంగులర్ మొమెంటం జే ఆఫ్ ద ఆటమ్ వుడ్ బి వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ జే వెక్టార్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు నవ్వు ఏమవుతుంది, అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క జే వాల్యూస్ అన్నీ కంబైన్ అయ్యి రిజల్టెంట్ జేని ప్రొడ్యూస్ చేస్తాయి. చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేసాము ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క J1 వాల్యూ, అలాగే సెకండ్ ఎలక్ట్రాన్ యొక్క J2 వాల్యూ, అలాగే థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ J3. సో ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్కి ఆ ఎలక్ట్రాన్కి టోటల్ యాంగులర్ మొమెంటం వచ్చేసింది. ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ కాబట్టి స్మాల్ లెటర్స్ J1, J2, J3 అని యూజ్ చేసాం. నా ఇప్పుడు ఈ మూడు కూడా కంబైన్ అవుతాయి. ఓకే, ఈ కాంబినేషన్ కూడా వెక్టార్ ఎడిషనే జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ జనరల్గా ప్లస్ పెట్టాం కానీ ఇక్కడ దీని అర్థం ఏంటి, వెక్టార్ ఎడిషనే జరుగుతుంది. సో రిజల్టెంట్ టోటల్ యాంగులర్ మొమెంటం ఈక్వల్స్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ టోటల్ యాంగులర్ మొమెంటమ్స్. ఓకే, నా ఇది కూడా మీకు జస్ట్ స్ప్లిట్టింగ్ అర్థం అవడం కోసం రిప్రజెంట్ చేసినటువంటి డయాగ్రామే. యూ డోంట్ బాదర్ అబౌట్ దిస్ డయాగ్రామ్. సో సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ 4pలో ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ 4dలో ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు ప్రతి ఎలక్ట్రాన్కి ఇండివిజువల్గా మాట్లాడుకోవాలి. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎల్ వాల్యూ 1, ఒక ఎలక్ట్రాన్ అంటున్నాం కాబట్టి ఎస్ వాల్యూ 1/2. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ ఎస్ వెక్టార్ ఎడిషన్కి గురవుతాయి. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 1/2 రాసుకుంటే కనుక ఇంకొచ్చేటువంటి పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, 1 ప్లస్ 1/2 అంటే 3/2, 1 మైనస్ 1/2 అంటే 1/2 వస్తుంది. అలాగే సపోజ్ 4dలో ఉన్న ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, L ఈక్వల్స్ టు 2, S ఈక్వల్స్ టు 1/2. 2 ప్లస్ 1/2 చేసినట్లయితే కనుక ఎంత వస్తుంది, 5/2.
2 మైనస్ హాఫ్ చేసినట్లయితే కనుక 3/2 వస్తుంది. ఓకే. సో, టోటల్‌గా ఇక్కడ ఒక 2 వాల్యూస్, ఇక్కడ ఒక 2 వాల్యూస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ కంబైన్ అవ్వడం వల్ల టోటల్‌గా ఒక సింగిల్ ఎనర్జీ లెవెల్ 4 ఎనర్జీ లెవెల్స్ కింద ఫార్మ్ అవుతుంది. మళ్ళీ ఈ 4 ఎనర్జీ లెవెల్స్ కూడా మళ్ళీ అగైన్ ఈ 2 ఇది చూడండి ఇక్కడ 3/2, 5/2, 3/2, 3/2, హాఫ్ 5/2, హాఫ్ 3/2 ఇవి కూడా మళ్ళీ వెక్టార్ ఎడిషన్‌కి గురవ్వడం ద్వారా యూ గెట్ ద రిజల్టెంట్ జే వాల్యూస్. అవి ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్‌గా ఇక్కడ కూడా సింగిల్ ఎనర్జీ లెవెల్ 12 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయింది. కాకపోతే ఇందాక ఎల్ఎస్ కప్లింగ్‌లో మనం మాట్లాడుకున్నదేమో ఏ ఎలక్ట్రాన్‌కి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎల్ వాల్యూస్ అన్నీ కంబైన్ అవుతున్నాయి, ఎస్ వాల్యూస్ అన్నీ విడిగా కంబైన్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రతి ఎలక్ట్రాన్‌కి ఎల్, ఎస్‌లు కంబైన్ అయిపోవడం వల్ల ఈ విధమైనటువంటి స్ప్లిట్టింగ్ జరుగుతోంది. సో దిస్ ఈజ్ ద రఫ్ డయాగ్రామ్. ఓకే. జేజే కప్లింగ్. జేజే కప్లింగ్లో ఏ ఎలక్ట్రాన్కి ఆ ఎలక్ట్రాన్ కంబైన్ అవ్వాలన్నాం కదా. సపోజ్ ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ అనుకుంటే కనుక ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ఎల్ ఇలా ప్రెసెస్ అవుతోంది, దాని యొక్క ఎస్ ఈ విధంగా ప్రెసెస్ అవుతుంది. ఈ ఎల్ ఎస్ కలవడం వల్ల జే అనేటువంటి క్వాంటం నెంబర్, J1 అనేటువంటి క్వాంటం నెంబర్ వచ్చింది. అలాగే సెకండ్ ఎలక్ట్రాన్కి వచ్చేసరికల్లా L2 ఇలా ఈ కోన్ షేప్లో ప్రెసెస్ అవుతోంది, S2 ఈ కోన్ షేప్లో ప్రెసెస్ అవుతుంది. ఈ రెండు కంబైన్ అవ్వడం వల్ల మీకు ఏమొచ్చింది, రిజల్టెంట్ J2 వచ్చింది. అది ఇలా కోన్ షేప్లో ప్రెసెస్ అవుతుంది. J1 ఏమో ఇక్కడ ప్రెసెస్ అవుతుంది, J2 ఏమో ఇక్కడ ప్రెసెస్ అవుతుంది. సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్ J1, J2 యొక్క కాంబినేషన్ కారణంగా మీకు రిజల్టెంట్ కప్లింగ్ జేజే కప్లింగ్ జరిగి ఉన్న ఎనర్జీ లెవెల్స్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే. సమరీ. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఆటమ్ లోపల ఉంటుంది. ఆటమ్ లోపల కూడా ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆర్బిట్స్లో ఉంటుంది. n = 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇందులో ఉంటుంది. ఓకే. ఇందులో ప్రిన్సిపల్ ఆర్బిట్లో కూడా మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎల్ దగ్గర ఉంటుంది. దాని వాల్యూస్ 0, 1, 2, 3 ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఇంకా ఏం కూడా ఉంటుంది, స్పిన్ కూడా ఉంటుంది. దాని వాల్యూ +or-½ ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే ఈ రెండు కలవడం వల్ల ఎల్ ఎస్ కంబైన్ అవ్వడం వల్ల ఓకే ఏం ప్రొడ్యూస్ అవుతుంది, టోటల్ యాంగులర్ మొమెంటం వస్తుంది. అదే కనుక ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఆటం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఆర్బిట్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రిన్సిపల్ ఆర్బిట్గానే ఉంటుంది. బట్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ కాస్త ఏమవుతుంది, మీకు మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఎల్ క్యాన్ స్ప్లిట్ ఇంటూ 2l+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవడం ద్వారా మీకు ఎంఎల్ అనేటువంటి కొత్త క్వాంటం నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే స్పిన్ క్వాంటం నెంబర్ కాస్త ఏమైంది, మీకు మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఎస్ కాస్త 2s+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతున్నాయి. టోటల్ యాంగులర్ మొమెంటం కూడా ఏమవుతుంది, మీకు మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ మొమెంటం అనేటువంటి కొత్త క్వాంటం నెంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. దానికి టోటల్గా 2j+1 వాల్యూస్ వస్తున్నాయి. ఇంకా అలాగే ఎల్ఎస్ కప్లింగ్ జేజే కప్లింగ్కి వచ్చేసరికల్లా వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ = L. ఎలక్ట్రాన్స్ ఎన్నున్నా అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ వెక్టార్ సమ్కి గురవడం వల్ల L వస్తుంది. అలాగే వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్స్ = S వస్తుంది. ఈ రెండింటిని వెక్టార్ ఎడిషన్ చేయడం వల్ల మీకు రిజల్టెంట్ టోటల్ యాంగులర్ మొమెంటం వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ వాటి యొక్క నెంబర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. జేజే కప్లింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎల్ అండ్ ఎస్ ఆఫ్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్ కంబైన్ టు ఫామ్ జే. ఇక్కడ ఏమవుతుంది, ఏ ఎలక్ట్రాన్కి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎల్ ఎస్ వాల్యూస్ కంబైన్ అయిపోతాయి. అందుకే ఇక్కడ మనం స్మాల్ లెటర్సే యూస్ చేసాం. రిజల్టెంట్ టోటల్ యాంగులర్ మొమెంటం ఎలా వస్తుంది అంటే ఆ ప్రొడ్యూస్ అయినటువంటి జేలన్నీ కూడా కలిసి వెక్టార్ ఎడిషన్కి గురవడం వల్ల టోటల్ యాంగులర్ మొమెంటం ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, డ్యూ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ కప్లింగ్ ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ సో దట్ ఇట్ ప్రొడ్యూస్ ఫైన్ స్ట్రక్చర్. ఓకే.